ఆధార్ కార్డులో చిన్నపాటి మార్పుల కోసం వినియోగదారులు హైదరాబాద్ కేంద్రం అమీర్పేటలోని యుఐడిఏ ప్రాంతీయ కార్యాలయానికి రానవసరం లేదని, తమకు దగ్గరలోనే ఆధార్ సేవా కేంద్రాలను సంప్రదించాలని అధికారులు కోరారు. అమీర్పేటలోనే రీజనల్ ఆఫీస్ సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆధార్ కార్డులో చిన్నపాటి మార్పుల కోసం వినియోగదారులు హైదరాబాద్ కేంద్రం అమీర్పేటలోని యుఐడిఏఐ ప్రాంతీయ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, తమకు దగ్గరలోని ఆధార్ సేవా కేంద్రాలను సంప్రదించాలని అధికారులు కోరారు. అమీర్పేటలోని రీజనల్ ఆఫీస్ సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి టోకెన్లు జారీ చేస్తారని, వినియోగదారులు ఈ సమయాన్ని గమనించాలని సూచించారు. నగరంలోని అమీర్పేటతో పాటు మాదాపూర్, ముసారాంబాగ్లో కూడా ఆధార్ సేవా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, వాటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్నారుల బయోమెట్రిక్ అప్డేట్ ఉచితంగా, పిల్లలకు 5 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆధార్లో తప్పనిసరిగా బయోమెట్రిక్లను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం యుఐడిఏఐ 2 సార్లు ఉచితంగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తుందని అధికారులు తెలిపారు. ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి చేయడం వల్ల విద్యార్థులకు వివిధ విద్యా సంస్థల్లో ప్రవేశాలు, స్కాలర్షిప్లు సులభంగా అందుతాయని పేర్కొన్నారు. అలాగే నీట్, జేఈఈ, కోట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా అందుతాయని స్పష్టం చేశారు. కౌంటర్లు వేయమని చెప్పండి అన్నా. అదే మళ్ళీ దింపేది దింపుతుంది, సంవత్సరం తిరుగుతున్నా విన్నారా కౌంటర్లు. లోపల